Very good morning, my boys and girls. Sit down. అసలు ఈ మేడం తప్పులేదన్నా. మరెవరిది? ఆవిడ మొగుడిది. ఆడి భయం ఉంటే ఈ మేడం ఇలా బిహేవ్ చేయదు. మేడం అటెండెన్స్ తీసుకుంటారా? రేయ్, నీకేమన్నా పిచ్చా? అటెండెన్స్ తీసుకోకుండా ఎలా ఉంటాను? పిచ్చి వాళ్ళ మాట్లాడతావే? పిచ్చి మాకు కాదు మేడం, పాపం అశోక్ ఎక్కిందంట. ఎంతో వింత వింతగా బిహేవ్ చేస్తున్నాడు. చూసారా ఎలా వెర్రి చూపులు చూస్తున్నాడో? ఏయ్, అలా మాట్లాడకూడదు. కూర్చోండి. ఒరే సీను, నువ్వు వెనక్కి వెళ్ళరా. ఎందుకన్నా? వెళ్ళరా చెప్తాను. చూసావుగా, నన్ను కుక్క అని అందరి ముందు అన్నావు. ఇప్పుడు చూడు, నేను అందరి ముందు నిన్ను పిచ్చోన్ని చేశా. నాతో పెట్టుకో. నేనే గెలిచాను. చూసావా, 6 కొట్టాను. ఇంకో 6 కొట్టినా. దొంగ సచ్చినోడా, నీ అంతు చూస్తాన్రా. నేను ఇంకో 6 కొడతారా? ఒరే అశోకు, నువ్వు చేసింది తప్పు అని ఒప్పుకుంటున్నావా? సార్, ఈవిడ చేసింది తప్పని ఒప్పుకోమనండి, అప్పుడు నేను చేసింది తప్పని ఒప్పుకుంటాను. ఏంట్రా ఒప్పుకునేది? నలుగురిలో ఒక స్టూడెంట్, ఒక లెక్చరర్ ని, దట్టు లేడీ లెక్చరర్ ని పట్టుకుని కొట్టడం తప్పు కదా? నోరు మూసుకొని జరిగిన దానికి మర్యాదగా సారీ చెప్పావు. సార్, 2 నిమిషాలు నన్ను మాట్లాడిస్తారా? ఏంటి మాట్లాడేది? వీడిని సస్పెండ్ చేసి పడేయండి. కిస్మిస్ చేసుకున్నంత ఈజీ కాదు సస్పెండ్ చేయడం అంటే. ఎందుకు కాదురా? న్యాయ అన్యాయాలు చూడరా. నా పనిలో నేనుంటే నేను ఒక పిచ్చోండని, నాకు పిచ్చెక్కిందని అందరికీ ప్రచారం చేసింది సార్. పైగా నేనే అలా చేయించానని నా దగ్గరకు వచ్చి చెప్పింది సార్. అబద్ధం. రేయ్, ఎంతైనా నీ భార్యరా. ఏదో భార్య లేదు, ఆర్య లేదు, ఆర్య 2 లేదు. మేడం పెట్టే బాధలు మీకు తెలియదు సార్, నన్నే అంటారు. అదిగో వాళ్ళు వచ్చారుగా, వాళ్ళని అడగండి. సాక్ష్యం కోసం నేనే పిలిపించాను వాళ్ళని. అఘోరించలేకపోయావు. రేయ్, మేడం మీకేం చెప్పిందిరా? మరండి. అవును సార్, వీడికి పిచ్చని నేనే చెప్పాను. మరి వీడు నిక్కర్లేసుకోవడం చంటి పిల్లాడిలా. అవన్నీ నా ఇష్టం మేడం. ఇలా 2 రోజులు వ్రతం చేస్తే నా కెరీర్ బాగుంటుందని చెప్తే. రేయ్, వేదవలాజికల్ చెప్పగరా. రేయ్, మరి అలా అయితే ఆ నిరంజన్ గారిని ఇలా అడగకుండా పనులు చేయించుకునే వ్రతంలో ఎందుకు పెట్టుకున్నారు సార్? ఆయనకో న్యాయం, నాకో న్యాయమా? నేను ఆయనలాగే వ్రతం చేస్తున్నా. ఇవన్నీ అనవసరం సార్. నన్ను కొట్టాడు, పనిష్మెంట్ ఇస్తున్నారా ఇవ్వరా? రేయ్, నిన్ను వారం రోజులు సస్పెండ్ చేస్తున్నాను. ఏంటండి ఇది? నా రూమ్ క్లీన్ చేయమని నేను మీకు చెప్పానా? ఇట్స్ టూ మచ్. ఇది టూ మచ్ కాదు మేడం, ఇది నా బాధ్యత, నా వ్రతంలో ఒక భాగం, నా విధుల్లో ఒక. ఆపండి, మీరేం క్లీన్ చేయనక్కర్లేదు, ముందు బయటకు వెళ్ళండి. క్షమించండి మేడం, ఇవి స్టాఫ్ క్వార్టర్స్. తులసి గారు స్టాఫ్ కు పట్టిన బూజు దులుపమన్నారు. అదే స్టాఫ్ క్వార్టర్స్ కు పట్టిన బూజు దులుపమన్నారు, దులుపుతున్నాను. అవును, మీరు భోంచేశారా? అవన్నీ తర్వాత, ముందు మీరు బయటకు వెళ్ళండి. చూడండి మేడం, నా మీద కోపం చూపించండి, నాకేం అభ్యంతరం లేదు. అంతేకాని నే చేసే పనుల మీద అసహ్యం పెంచుకోకండి. ఎందుకంటే పనంటే దైవ స్వరూపం, దాన్ని కించపరచడం దైవదూషణతో సమానమని మా తమ్ముడు తాత చెబుతూ ఉంటాడు. ఆయన కోసమే కదా నా ఈ వ్రతం. ఈయన ఇలా అడ్డం తిరిగి మాట్లాడడం ఎప్పటి నుంచి నేర్చుకున్నాడు? ఇది వరకు ఏమన్నా కుక్కిన పెయిన్లా పడుండేవాడు. నమస్తే రామ్. రామ్ గారు, ఇద్దరికి బూస్ట్ కలపమంటారా? ఇవ్వు. ఎప్పుడు వద్దనేవాడు ఇప్పుడు తీసుకున్నాడంటే కొంచెం కొంచెం దారిలో పడ్డట్టే అన్నమాట. మా అమ్మగారికి మీరంటే భలే ఇదండి. మా అమ్మగారికి కూడా నేనంటే ఇదే ఆంజనేయులు. మీ అమ్మగారు ఎవరండి? అదేంటయ్యా, నా కన్న తల్లి అయ్యా, ఆ మాత్రం తెలీదా?